ఈరోజు మనం షేర్షా అతని జీవితం గురించి తెలుసుకుందాం. స్వల్ప వ్యవధిలోనే విజేతగా, పాలనా దక్షుడిగా మహోన్నత విజయాలను సాధించి మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించిన వాడు షేర్షా. అతని గురించి తెలుసుకుందాం. ఇతడు సూర్ వంశానికి చెందినవాడు. ఇతని తల్లిదండ్రులు ఆఫ్ఘనిస్తాన్ దేశస్థులు. వీళ్ళు జీవనోపాధి కోసం వాళ్ళ దేశాన్ని వదిలి భారతదేశానికి వచ్చారు. షేర్షా క్రీస్తకం 1472 సంవత్సరంలో బజ్వారా పరగనాలో జన్మించాడట. షేర్షా అసలు పేరు ఫరీద్. షేర్షా తండ్రి హసన్ సూర్ జోన్పూర్ పాలకుడగు జమాల్ ఖాన్ కొలువులో చేరి అతడు రాజు యొక్క ప్రేమాభిమానాలను పొంది సస్రాంకు జగీదార్గా నియమించబడ్డాడట. హసన్ సూర్ తన మొదటి భార్య పట్ల, ఫరీద్ పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండడం చేత చిన్న భార్య వ్యామోహంలో పడడం వల్ల ఫరీద్ చిన్ననాడే సస్రాంను వదిలి జోన్పూర్ చేరి అక్కడ అరబ్బీ, పారసీక భాషలను క్షుణ్ణంగా నేర్చుకున్నాడని మనకి తెలుస్తున్నది. సస్రాం జాగీర్ నిర్వహణ గురించి చూసుకున్నట్లయితే ఫరీద్ కుశాగ్ర బుద్ధిని, శక్తి సామర్థ్యాలను గమనించిన జమాల్ ఖాన్ తండ్రి కుమారుల మధ్య సామరస్యాన్ని చేకూర్చి ఫరీద్కు సస్రాం జాగీర్ నిర్వహణ బాధ్యతలని అప్పగించాడట. దాని ఫలితంగా ఆ జాగీర్ను సమర్థవంతంగా పాలించి శాంతి భద్రతలను నెలకొల్పి హేతుబద్ధమైన భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజల ప్రేమాభిమానాలను చూరగొన్నాడు షేర్షా. అంతేకాకుండా పాలనా సౌలభ్యాన్ని కూడా పొందాడట. సస్రాం జాగీర్ నిర్వహణ ఫరీద్ భావి జీవితానికి చక్కటి పునాదులు వేసింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. దక్షిణ బీహార్ గుళ్ళలో చేరడం. ఫరీద్ కీర్తి ప్రతిష్టలను చూసి అతడి సవతి తల్లి చాలా అసూయపడిందట. దాని కారణంగా మళ్ళీ ఫరీద్ సస్రాం జాగీర్ను వదిలి ఆగ్రాకు చేరుకున్నాడు. సోదరుల కొలువులోనే పనిచేస్తూ ఉన్నాడట. సుల్తాన్తో వేటకి వెళ్ళిన సందర్భంలో ఫరీద్ నిస్సహాయుడై తానొక్కడే పులితో పోరాడి దాన్ని చంపేశాడట. ఈ సాహసానికి మెచ్చి లోహని ఫరీద్కు షేర్ ఖాన్ అనే బిరుదును ఇచ్చి సత్కరించాడట. తర్వాత తన యజమాని కుమారుడు జలాల్ ఖాన్కు బోధకుడిగా కూడా నియమించబడ్డాడట. సహోద్యోగుల కుట్రల వల్ల షేర్ ఖాన్ బీహార్ని విడిచిపెట్టి మొఘళ్ళ కొలువులో చేరాడని మనకి తెలుస్తున్నది. దక్షిణ బీహార్కు అధిపతి బాబర్ తూర్పు దిగ్విజయ యాత్రలో సహాయపడి తన శక్తి యుక్తులతో అతని మన్ననను పొంది సస్రాం జగీర్ను పొందాడు. ఆ తరువాత కొద్ది కాలంలోనే బాబర్ కొలువును వదిలి దక్షిణ బీహార్ సుల్తాన్ కొలువులో చేరి సుల్తాన్ మరణానంతరం తన స్థానాన్ని పటిష్టపరచుకోవడానికి దక్షిణ బీహార్కు వాస్తవమైన అధికారిగా అయ్యాడట. క్రీస్తుశకం 1530లో చునార్పై దాడి చేసి విజయాలను సాధించాడట. షేర్ ఖాన్ ఆధిపత్యాన్ని సహించలేని దక్షిణ బీహార్ పాలకుడు అతని బాలాధిక్యతను అణిచివేశాడట. బెంగాల్ సుల్తాన్ ఖియాజుద్దీన్ మహమ్మద్ సహాయాన్ని తీసుకున్నాడట. వీరిని షేర్ ఖాన్ క్రీస్తుశకం 1534లో సూరజ్ఘర్ యుద్ధంలో ఓడించాడట. షేర్ ఖాన్ తన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని మనం చెప్పుకోవచ్చును. సూరజ్ఘర్ విజయం పొందలేని ఎడల షేర్ ఖాన్ చీకటి నుంచి వెలుగులోకి, అంటే భారత రాజకీయ రంగంపై కాలి పెట్టేవాడు కాదు అని మనకి తెలుస్తున్నది. ఈ యుద్ధంతో బీహార్ పూర్తిగా షేర్షా ఆధీనంలోనికి వచ్చింది. అతనిలో రాజకాంక్ష పెరిగింది. అతడు బెంగాల్పై దండెత్తి గౌర్ని ఆక్రమించుకున్నాడట. తర్వాత హుమయూన్తో యుద్ధాలు. షేర్ ఖాన్ విజయం పరంపరలకు కలవరపడి హుమయూన్ అతనిని అణిచివేయాలి అని భావించి బెంగాల్ రాజధాని అయిన గౌర్ను గాక బెనారస్, చునార్ దుర్గాలను ముట్టడించాడు. చునార్ దుర్గాలను వశపరుచుకునే లోపలే షేర్ ఖాన్ తన ఖజానాను రోటాస్ దుర్గానికి తరలించి వేశాడట. చునార్ ముట్టడి అనంతరము హుమయూన్ గౌర్ను ఆక్రమించి అక్కడ 8 నెలల పాటు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపాడట. ఈ లోపల షేర్ ఖాన్ బీహార్ నుంచి కనౌజ్ వరకు మొఘల్ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుని హుమయూన్కు, ఆగ్రాకు ఎలాంటి సంబంధం లేకుండా చేశాడని కూడా మనకి తెలుస్తున్నది. ఈ విషమ పరిస్థితిని తెలుసుకుని హుమయూన్ బెంగాల్ నుంచి తిరుగుముఖం పట్టాడట. చౌసా యుద్ధం. 1539 నాటికి నిరసించిన మొఘల్ సైన్యం తిరుగు ప్రయాణంలో గంగా నది ఒడ్డున చౌసా దగ్గర విడిది చేసి ఉండగా షేర్ ఖాన్ హఠాత్తుగా దాడి జరిపి మొఘల్ సైన్యాన్ని చావు దెబ్బ తీశాడట. హుమయూన్ ఓడి ప్రాణాలతో బయటపడి తన రాజధానిని చేరుకున్నాడట. ఈ విజయాల అనంతరం షేర్ ఖాన్ పూర్తి సర్వాధికారాలను సూచించు షేర్షా అని బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. 1540లో షేర్ ఖాన్ను అణిచివేయడానికి మళ్ళీ హుమయూన్ ఆ తర్వాత సంవత్సరమే, అంటే 1540లో దండెత్తి రాగా అతడిని బిల్గ్రామ్ యుద్ధం దగ్గర ఓడించేశాడట. ఈ యుద్ధంలో హుమయూన్ పూర్తిగా పరాజితుడై దేశాన్ని వదిలి పారిపోయాడు.
షేర్షా ఢిల్లీ, ఆగ్రాను ఆక్రమించి హిందుస్థాన్కు సుల్తాన్ అయ్యాడట. ఇలా కనౌజ్ యుద్ధంలో ఢిల్లీలో ఆఫ్ఘన్ల అధికారాన్ని తిరిగి పునరుద్ధరించబడిందని మనకి తెలుస్తున్నది. మొఘల్ అధికారం తాత్కాలికంగా ఆగిపోయింది. షేర్షా దిగ్విజయాలు. ఢిల్లీ, ఆగ్రాను ఆక్రమించిన తరువాత ఉత్తరాపథం అంతటినీ తన ఆధీనంలోకి తీసుకుని రావాలని షేర్షా అనేక దిగ్విజయ యాత్రలు సాగించాడట. హుమయూన్ను పంజాబ్ నుంచి తరిమివేస్తూ సింధు, జీలం నదుల మధ్య ఉన్న ఖక్కర్లను అణిచి రోటాస్ దుర్గాన్ని నిర్మించాడట. బెంగాల్ నది చెలరేగిన తిరుగుబాటును అణిచి అక్కడ సైనిక పాలనను రద్దు చేసి పరిపాలన ప్రవేశపెట్టాడు షేర్షా. గ్వాలియర్, మాల్వా, రైజింగ్ ప్రాంతాలను వశపరుచుకున్నాడు. ఆ తర్వాత మాల్వార్ పాలకుడైన మాల్చేవుని ఓడించి అజ్మీర్ నుంచి అంబూ శిఖరం వరకు గల ప్రాంతాన్ని అంతటినీ కూడా ఆక్రమించుకున్నాడట. మేవాడ్పై దండెత్తి జహజ్పూర్, రణతంబోర్, బికనీర్లను సైతం తన రాజ్యంలో చేర్చుకున్నాడు షేర్షా. చివరికి క్రీస్తు 1545 సంవత్సరంలో కలింజర్ కోటను ముట్టడిస్తూ ఉండగా దురదృష్టవశాత్తు మందుగుండు సామాగ్రి పేలి తీవ్రంగా గాయపడి షేర్షా వీరమరణం పొందాడట. తాను మరణించినప్పటికీ కూడా కలింజర్ షేర్షా పాదాక్రాంతమైంది అని మనకి తెలుస్తున్నది. రాజ విస్తీర్ణం. షేర్షా దిగ్విజయాల వలన ఇతని సామ్రాజ్యం ఉత్తరమున జీలం నది వద్ద నిర్మించబడిన రోటాస్ దుర్గం నుంచి దక్షిణమున నర్మదా నది వరకు, తూర్పున ససారాం నుండి పశ్చిమాన ఖట్కర్ ప్రాంతం వరకు విస్తరించిందని మనకి తెలుస్తున్నది. ముగింపు. ఇట్లు విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించిన షేర్షా ఘనత దక్కించుకున్నాడు. కానీ దాని ఫలితాలను అనుభవించకముందే అకాల మరణం చెందాడని చరిత్రకారులు చెప్తున్నారు. షేర్షా అకాల మరణం పొందకుండా ఉన్నట్టయితే చరిత్రలో మొఘలుకు అసలు స్థానం ఉండేది కాదని తెలుస్తున్నది. షేర్షా గొప్ప విజేతే కాకుండా గొప్ప పాలనా దక్షుడిగా కూడా ప్రజల మన్ననలు పొంది భారతదేశ చక్రవర్తుల్లోకెల్లా గొప్ప చక్రవర్తి అని మనము తెలుస్తున్నది. రేపటి పాఠంలో షేర్షా పరిపాలన సంస్కరణలు, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి రేపు తెలుసుకుందాం.